ముందుగా ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఒకసారి చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. 71,000 మందితో సభ్యత్వ నమోదు అంటూ ప్రధానమైన వార్త మనకు కనిపిస్తూ ఉంది. డిజిటల్ బాటలో బీఆర్ఎస్ పూర్తి స్థాయి కసరత్తు, సభ్యత్వ నమోదు కోసం జిల్లాల వారీగా ఇన్ఛార్జీలు అంటూ ఈ కథనం మనం చూస్తూ ఉన్నాం. ప్రతి నియోజకవర్గానికి రాష్ట్ర కమిటీ సమన్వయకర్తను నియమించి తద్వారా ఈ ప్రక్రియనంతా కూడా డిజిటల్ పద్ధతిలో చేయాలని నిన్న కేసీఆర్ గారు నిర్ణయించారు. బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిన్న కీలకమైన సమావేశం నిర్వహించారు. ఎర్రవెల్లిలో దాదాపు 6 గంటల పాటు ఈ సమావేశం జరిగింది. ఇందులో పార్టీని ఎలా బలోపేతం చేయాలి అనే దానిపై కేసీఆర్ గారు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. వచ్చే రోజుల్లో ఏ రకంగా పార్టీని పటిష్టపరచాలి, అలాగే ప్రభుత్వ వ్యతిరేకత రోజు రోజుకు తీవ్రమవుతున్న నేపథ్యంలో ప్రజల పక్షాన ఏ రకంగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలనే దానిపై కూడా ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రధాన కార్యదర్శులతో వారి పర్యవేక్షణలో శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించాలి, ప్రత్యేక శిక్షణ కూడా ఉండాల్సిన అవసరం ఉందని కూడా ఆయన స్పష్టం చేశారు. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటూ ఈ వార్త ప్రధానంగా మనకు కనిపిస్తుంది. సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. జిల్లాల వారీగా ఇన్ఛార్జీలను కూడా నియమించిన నేపథ్యంలో ఈ ప్రక్రియ ఇక నుంచి పూర్తి స్థాయిలో ఊపందుకోబోతున్న అంశం కూడా మనకు కనిపిస్తోంది. 71,000 మందితో సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభం కాబోతున్న అంశం మనం చూస్తూ ఉన్నాం. డిజిటల్ బాటలో ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రక్రియను కూడా అనేక సందర్భాల్లో అనేక అంశాలకు సంబంధించి డిజిటల్ ప్రక్రియలోనే సర్కు సంబంధించిన ప్రక్రియ కావచ్చు, ఇతర అన్ని అంశాలు కూడా డిజిటల్ బాటలోనే పయనిస్తున్న నేపథ్యంలో పార్టీ కూడా రానున్న రోజుల్లో డిజిటల్ బాటలోనే ప్రజలకు మరింత చేరువ కావాలి, పార్టీ పటిష్టపరచాలి. వచ్చే దశాబ్దాల పాటు పార్టీకి పునాది వేసే దిశగా ఒక బలమైన అడుగులు పడాలనే ఆలోచనతో ఈ అంశాన్ని పూర్తి స్థాయిలో పార్టీ ప్రాధాన్యత అంశంగా తీసుకొని ముందుకెళ్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దానికి సంబంధించిన సమగ్రమైన వివరాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దీంతోపాటు బండి కొడుకుపై సెక్షన్ 6 అంటూ మరో వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. జనాగ్రహానికి జడిసి కదిలిన రేవంత్ సర్కార్ అంటూ ఈ అంశాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. కొత్తగా సెక్షన్ 6 ఇందులో యాడ్ చేశారు. జనాగ్రహానికి ప్రభుత్వంపై పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలోనే రేవంత్ సర్కార్ ఈ సెక్షన్ను యాడ్ చేసినట్టుగా ఈ కథనాన్ని మనం చూస్తూ ఉన్నాం. బాధితురాల్ని విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం భగీరథ్కు నోటీసులు జారీ, నేడు రావాలని పిలుపు అంటూ నోటీసులు కూడా జారీ అయిన అంశం కనిపిస్తుంది. ఈరోజు విచారణకు హాజరు కావాలని చెప్పేసి పోలీసులు జారీ చేసిన ఆదేశాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. బాధితురాల్ని విచారించింది నిన్న ప్రత్యేక దర్యాప్తు బృందం. అనేక అంశాలను కూడా సేకరించిన నేపథ్యంలోనే ఈ కొత్త సెక్షన్ 6ను నమోదు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. సెక్షన్ 5(1) రెడ్ విత్ 6ను నిన్న జత చేశారు. అంశానికి సంబంధించిన సమగ్రమైన వివరాలు, ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో భగీరథ్ పిటిషన్ అంటూ ఈ అంశం కూడా ప్రధానంగా కనిపిస్తూ ఉంది. తీవ్రమైన నేరంగా పరిగణిస్తూ సెక్షన్లను మార్చిన పోలీసులు అంటూ ఈ కథనం మనం చూస్తున్నాం. నేరం రుజువు అయితే 20 ఏళ్ల జైలు శిక్ష, బెయిల్ రావడం దాదాపు అసాధ్యం అంటూ ఈ అంశం కూడా కనిపిస్తుంది. ఇరుపక్షాల రాజీకి ఇక అవకాశం లేనట్టే అంటూ ఈ అంశాన్ని ప్రధానంగా చూస్తూ ఉన్నాం. నిన్న పోక్సో కేసులో భగీరథ్ను తక్షణమే అరెస్ట్ చేసేలా చర్యలకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ బాలల కమిషన్ చైర్మన్ సీతా దయాకర్ రెడ్డి గారికి వినతి పత్రం సమర్పించారు. బీఆర్ఎస్ మహిళా నేతలు తుల ఉమ్మ గారు, అలాగే ఇతర నేతలంతా కూడా వినతి పత్రం అందజేస్తున్న ఫోటో ఐటమ్ కూడా మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తూ ఉంది. దీంతో పాటు రైతులకు సంబంధించి అరిగోస రోజు రోజు కూడా తీవ్రమవుతున్న సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. క్వింటా వడ్లకు ఏకంగా 10 కిలోల కూత పెడుతున్నారనే అంశాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. అధికారికంగా 4-5 అయితే అనధికారికంగా మరో 5 కిలోల కూత పెట్టడంతో రైతులు పూర్తిగా కష్టపడి పండించిన పంటను అమ్ముకోలేక ఇప్పటికే అరిగోస పడుతున్న రైతులకు ఇది శరాఘాతంగా మారుతుంది. లారీ లోడింగ్ అన్లోడింగ్లోనూ బస్తాకు 3 నుంచి 10 రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తున్నారని రైతులు మండిపడతా ఉన్నారు. అందిన కాడికి గుంజుడే తప్ప వడ్ల కొనుగోలు లేవు. తూకంలో మాయాజాలంతో పలు చోట్ల దోపిడీ జరుగుతోంది. పట్టపగలే రైతులను దోచుకుంటుంది ప్రభుత్వం అంటూ ఈ అంశం మనం చూస్తున్నాం. నల్గొండ జిల్లాలో ధాన్యం తెచ్చిన రైతుల పరిస్థితి రోజు రోజు కూడా పూర్తిగా దారుణంగా మారుతున్న సందర్భం. అయినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, మంత్రులు అయితే అడ్రస్ లేరనే అంశాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. రైతు పూర్తిగా వడ్ల కుప్పల వద్దే పూర్తిగా ఏ రకంగా అలసి సొలసి ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఏ రకంగా ఇబ్బందులు పడుతూ ఉన్నాడో మనకు కనిపిస్తూ ఉంది. ఇక విద్యార్థులకు సంబంధించిన అంశం కూడా చాలా కీలకం. నీట్ పేపర్ పూర్తిగా మరోసారి లీక్ అయిన నేపథ్యంలో పరీక్షను రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. 20 లక్షలకు నీట్ పేపర్ను అమ్మినట్టుగా
ఆధారాలు లభించిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం కేంద్రం తీసుకుంది. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమైన అంశం కూడా కనిపిస్తూ ఉంది. నీట్ యూజీ పేపర్ లీక్తో ఎన్టీఏ కీలక నిర్ణయం, పరీక్ష మళ్లీ నిర్వహిస్తామన్న ఏజెన్సీ, వారంలో షెడ్యూల్, సిబిఐ దర్యాప్తునకు కేంద్రం ఆదేశం అంటూ ఈ వార్త, ఎఫ్ఐఆర్ నమోదు. అలాగే బీజేపీ పాలిత రాజస్థాన్లోనే ప్రధానంగా ఈ పేపర్ ఫస్ట్ టైం లీక్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. అక్కడి నుంచి దాదాపు అనేక ప్రాంతాలకు కూడా ఈ పేపర్ ప్రశ్నాపత్రం అంతా కూడా బట్వాడా చేశారనే విషయం కూడా కనిపిస్తోంది. పరీక్ష రద్దుతో ఏకంగా 1 కాదు 2 కాదు ఏకంగా 23 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్రమైన ఆందోళన నెలకొన్న సందర్భం, వారి జీవితాలన్నీ ఆగమవుతున్న పరిస్థితి, కేంద్ర ప్రభుత్వ అసమర్థ వైఖరిపై భగ్గుమన్న విద్యార్థి సంఘాలంటూ ఈ వార్త మనకు కనిపిస్తుంది. గతంలో కూడా ఒకసారి ఇదే రకంగా పేపర్ లీక్ అయిన నేపథ్యంలో విద్యార్థులంతా కూడా తీవ్ర స్థాయిలో అవస్థలు పడ్డ సందర్భాన్ని మనకు కనిపించింది. ఈ క్రమంలోనే నిన్న దీనిపై కేటీఆర్ గారు కూడా తీవ్ర స్థాయిలో స్పందించిన అంశం మనం చూస్తూ ఉన్నాం. మోదీ వైఫల్యంతోనే నీట్ పేపర్ లీక్ అంటూ నిన్న కేటీఆర్ గారు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విద్యార్థుల జీవితాలతో కేంద్ర సర్కార్ చెలగాటమాడుతుందంటూ ఆయన మండిపడ్డారు. పరీక్ష ముందు రోజే లీక్ కావడం అనేది వ్యవస్థల వైఫల్యాన్ని ఎత్తి చూపుతోంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థులు అలాగే తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పాలి కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి కూడా డిమాండ్ చేసిన అంశం కూడా కనిపిస్తోంది. విద్యార్థుల జీవితాలతో వరుసగా చెలగాటమాడుతూ ఉన్నారు. జాతీయ స్థాయిలో ఒక పరీక్షను నిర్వహించలేని అసమర్థమైన ప్రభుత్వం వల్ల విద్యార్థులే కాదు వాళ్ళ తల్లిదండ్రులు కూడా అడిగోస పడతా ఉన్నారని చెప్పేసి కేటీఆర్ గారు మండిపడిన అంశం మనకు కనిపిస్తూ ఉంది. ఇది క్షమించరాని అంశంగా ఆయన భావిస్తున్న సందర్భం కూడా మనం చూస్తున్నాం. ప్రతిసారి కూడా ఇలాంటి ఆరోపణలే కాదు ఆధారాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఎందుకు ఈ వ్యవస్థను పటిష్టపరచలేకపోతా ఉన్నారని చెప్పేసి కూడా సూటిగా నిలదీసిన అంశం కూడా మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇందుకు బాధ్యులైన వారెవరైనా ఎంత పెద్దవాళ్ళైనా తప్పకుండా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కూడా గట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇంకోసారి తెలంగాణ టుడే చూద్దాం. నీట్ క్యాన్సల్డ్ ఆఫ్టర్ పేపర్ లీక్ అంటూ ఈ వార్త, సిబిఐ టు ప్రోబ్, నో ఫ్రెష్ రిజిస్ట్రేషన్, అడిషనల్ ఫీ రిక్వైర్డ్, రీ ఎగ్జామ్ షెడ్యూల్ ఇన్ 7 to 10 days అంటూ 7 నుంచి 10 రోజుల వ్యవధిలో మళ్ళీ పరీక్ష నిర్వహిస్తాం, కొత్తగా రిజిస్ట్రేషన్ కావచ్చు, ఫీజు కట్టాల్సిన అవసరం లేదని పరీక్షల నిర్వహణ సంస్థ చెప్తున్నప్పటికీ విద్యార్థుల్లో మాత్రం దీనిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కష్టపడి నెలల తరబడి చదివి ఎంబీబీఎస్ కావాలి, డాక్టర్ కావాలి అని చెప్పేసి ఆశపడ్డ విద్యార్థుల కలపై నీళ్లు జల్లింది కేంద్ర ప్రభుత్వం. ఇంత దారుణంగా ఇంత వ్యవస్థను విధ్వంసం చేస్తూ ఉంటే ఏం చేస్తూ ఉన్నారని చెప్పేసి విద్యార్థి సంఘాలంతా కూడా తీవ్రంగా ప్రశ్నిస్తున్న అంశం కూడా కనిపిస్తుంది. దీంతోపాటు బీఆర్ఎస్ గేస్ అప్ ఫర్ మ్యాసివ్ ఓవర్హాల్ ఆఫ్ పార్టీ స్ట్రక్చర్ అంటూ ఈ వార్త మనం చూస్తూ ఉన్నాం. టు లాంచ్ ఎ డిజిటల్ మెంబర్షిప్ డ్రైవ్, క్యాడర్ మొబిలైజేషన్ అంటూ పూర్తి స్థాయిలో పార్టీని పునాదుల నుంచి బలోపేతం చేసే దిశగా స్పష్టంగా ఒక బలమైన అడుగులు వేస్తోంది బీఆర్ఎస్ పార్టీ. ఇందులో భాగంగా నిన్న బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో కీలకమైన సమావేశం ఎర్రవెల్లిలో జరిగింది. అందులో పార్టీకి సంబంధించిన ప్రధాన కార్యదర్శులు, ముఖ్య నేతలంతా కూడా హాజరయ్యారు. ఇందులో ఏ రకంగా ముందుకెళ్ళాలి, పార్టీకి సంబంధించిన మెంబర్షిప్ డ్రైవ్ను డిజిటల్ రూపంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ముందుకు సాగాల్సిన అవసరం కనిపిస్తుంది. దీంతోపాటు ప్రజాక్షేత్రంలో కదం తొక్కుతున్న గులాబీ సైనికులందరినీ కూడా కలుపుకొని ఏ రకంగా ముందుకెళ్లాలనే దానిపై కూడా ఒక స్పష్టమైన దిశానిర్దేశం కేసీఆర్ గారు చేసిన అంశం కూడా ఈరోజు పత్రికల్లో ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం. ఇవి ఈరోజు మనకు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తున్న వార్తలు.